అతి సాహసోపేతమైన పాదయాత్ర ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కొరకు బెంగళూరుకు చెందిన గీతామాత అనే మహిళ 3 నెలల క్రితం డిసెంబర్ 14న పాదయాత్ర ప్రారంభించి రామేశ్వరం నుండి ప్రారంభించి శ్రీశైలం మీదుగా పర్లి, వైద్యనాథ్, నాగనాథ్, విశ్వేశ్వర్, భీమశంకరం, శుభనాథేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకుని ఇప్పటి వరకు 11 జ్యోతిర్లింగాలు దర్శనం పూర్తి చేసింది. శ్రీశైలంలో గురుస్వామి ఆంజనేయులు స్వామితో పాటు శ్రీనివాస్ సాధువుతో కలిసి పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తుంది. 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని కంకణం కట్టుకున్న గీతామాత నర్మదా పరిక్రమ నుండి కాశీకి దర్శనం చేసుకుని ఈరోజు దేవగిరి, జార్ఖండ్, వైద్యనాథ్ జ్యోతిర్లింగం నుండి అయోధ్య మీదుగా 12వ జ్యోతిర్లింగమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం కొరకు బయలుదేరింది. రోజుకు 60 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తూ తను సంకల్పించిన పాదయాత్ర 5 నెలలు పూర్తి చేస్తానని, ఈ యాత్రకు విజయవంతం చేసేందుకు అంజయ్య గురుస్వామి ఆధ్వర్యంలో తనకెంతో సహాయం అందిందని, అంజయ్య గురుస్వామి కూడా పాదయాత్ర గీతామాతతో పాటు చేస్తున్నారని, అన్ని రకాలుగా సహాయపడుతున్నారని పాదయాత్ర చేస్తున్న గీతామాత మహిళ ఆనందం వ్యక్తం చేశారు. ಟೈಮ್ దగ్గర వచ్చేసింది. ಓಕೆ ಫ್ರೆಶ್ వచ్చిందా? ನೋಡಿ ಇವರೆಲ್ಲರೂ ನಮಗೆ VIP ದರ್ಶನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಖುಷಿ ಆಯಿತು. ಬಾಬಾ ವೈದ್ಯನಾಥೇಶ್ವರ ಟೆಂಪಲ್ ನಮಗೆ ಪಾದಯಾತ್ರೆ VIP ಜಾರ್ಖಂಡ್ ಬಾಬಾ ವೈದ್ಯನಾಥೇಶ್ವರ ಫಾರೆಸ್ಟ್ ಸಿಕ್ಕಿದೆ. ಈಗ ಇಲ್ಲಿಂದ ಕರೆಕ್ಟಾಗಿ 55 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. ನೈಟು 8 o'clock ಇಲ್ಲ 9 o'clock ಅಷ್ಟೊಳಗೆ ಹೋಗಿರ್ತೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಬಾಬಾ ವೈದ್ಯನಾಥೇಶ್ವರಗೆ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಕಾಶಿಯಿಂದ ಕಷ್ಟಪಟ್ಟು 10 ದಿನಗಳ ಕಾಲ ನಡೆದಿರೋದು. ಈ ಟೆಂಪಲ್ ಬರೋ ಅಷ್ಟೊಳಗೆ 3 days ಬಿರುಗಾಳಿ ಮಳೆಗೆ ಸಿಕ್ಕಾಕೊಂಡು ಇವರು 80,000 ರೂಪಾಯಿ ಮೊಬೈಲ್ನ ಕಳ್ಕೊಂಡು ಮೊಬೈಲ್ ತಗೊಂಡು ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಕಷ್ಟ ಆಯಿತು. ಇರಲಿ, ಭಗವಂತ ಯಾವಾಗಲೂ ಒಂದೇ ಥರ ఇట్టిరారు అల్వా గురుజీ. ఇది గాలి వాననే మొబైల్ వెళ్ళిపోయింది, మొత్తం సెటర్లో వెళ్ళిపోయింది. కానీ చాలా సంతోషం వేస్తుంది వైద్యనాథ్కి వెళ్తుంటే. అది ఈ యాత్రలో ఒక అనుభూతి. ಹೌದು, 80,000 ರೂಪಾಯಿ ಮೊಬೈಲ್ ಕಳ್ಕೊಂಬಿಟ್ರು. ನನಗೆ ಅದೇ ಬೇಜಾರು. నాకేం బేజారు లేదు, అంత వైద్యనాథేశ్వరుని కృప. ನನಗೆ ಬೇಜಾರಾಯ್ತಲ್ಲ ಯಾತ್ರೆ ಕಳ್ಕೊಂಡ್ರ ಅಂತ. ఏమి లేదు, ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ ಓಟರಿಂದ ಬರುವಾಗ ಬೀಳಿಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಏನು ಮಾಡೋದು? దాని గురించి ఏం లేదు. వైద్యనాథేశ్వరుడు వేరే దారి చూపిస్తాడు. కంపల్సరీ శివ పరీక్ష అని నేను అనుకుంటా. ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವತ್ತು ರಾತ್ರಿ ಹೋಗಿರ್ತೀವಿ, ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ವಿಡಿಯೋ ಮಾಡಾಕ್ತೀನಿ. ಬಾಯ್. ಚಾರ್ಜಿಂಗ್ ಇಲ್ಲ, ಅದೇ ಪ್ರಾಬ್ಲಮ್. చార్జర్ పవర్ బ్యాంక్ లేదు కదమ్మా.